గ్రంథాన్ని మనము చూస్తున్నాం. ఈ యొక్క బుక్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా దేవుడు నెహెమ్యాని ఏర్పరచుకొని తన యొక్క రాజు కింద పనిచేసే ఆ ఉద్యోగాన్ని కొన్ని దినాలు ఆయన దగ్గర నుంచి సెలవు తీసుకొని యెరూషలేంకి వచ్చి యెరూషలేం యొక్క గోడల్ని ఆయన కట్టేవాడుగా ఉన్నాడు. సో గత కాలంగా మనము ఆ గోడ ఇంకా ఆ యొక్క గోడకు ఉన్నటువంటి ఆ 10 గేట్స్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్. మనం ఇంతవరకు మనము 7 గేట్స్ 7 గేట్స్ మనము చూసాం. రైట్. 7 గేట్స్ ఏ విధంగా అది నెహెమ్యా ఏ విధంగా కట్టాడు, అందులో అన్నటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, అందులో మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ విషయాలు మనము చూసిన వాళ్ళంగా ఉన్నాం. ఆ 7 గేట్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ గేట్ ఏంటి? షీప్ గేట్ కదా. షీప్ గేట్ మనం చూసాం. సో ఇక్కడ 28 నుంచి 32 వరకు మనం చూసినట్లయితే అక్కడ మరలా షీప్ గేట్ మనం చూస్తున్నాం. అంటే వి వెంట్ ఇన్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ ద్వారా వెళ్ళినాం కదా, ఇన్ ఏ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనము ఒక 7 గేట్లని చూసాము. ఫస్ట్ మనం షీప్ గేట్ చూసాము. తర్వాత షీప్ గేట్ అది దేనికి సూచన అయింది? అది యేసుక్రీస్తు ప్రభు గారికి సూచన అయింది కదా. షీప్ గేట్ నుంచి యానిమల్స్ని తీసుకొచ్చి యానిమల్స్ని దేవునికి సాక్రిఫైస్ చేసే గేట్ అది కదా, దాంట్లో తెచ్చేవాళ్ళు. ఆ విధంగా మన పాపాల గురించి, అక్కడ ఉన్నటువంటి యూదుల వారి పాపాల గురించి, వాళ్ళకి రక్షణ కలగడానికి, క్షమాపణ కలగడానికి ఆ విధంగా ఆ గేట్ల నుంచి తెచ్చి ఆ యొక్క బలిని అర్పించేవారుగా ఉన్నారన్నమాట. సో అది యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉంది కదా. ఆయన మన గురించి ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో మరణించినాడు కదా. ఆయన మరణించడం ద్వారా మనకి రక్షణ కలిగింది. కాబట్టి అది యేసు ప్రభుకి సూచనగా ఉంది. తర్వాత మనం ఫిష్ గేట్ చూసినాం. చేప గేట్ కదా. చేప గేట్ అంటే అక్కడ అది కామర్స్, ఎనీబడి వాంట్స్ టు సెల్, ఎవరైతే చేపలు అమ్మాలనుకుంటారో ఆ యొక్క గేట్ నుంచి లోపలికి రావడానికి వీలవుతుంది అనమాట. సో ఈ యొక్క చేపలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల్ని వాళ్ళు చేపలుగా ఉండి జాలరుగా ఉండి వాళ్ళు పట్టేటప్పుడు వారిని తన సేవకై పిలిచిన వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఈ యొక్క గేట్ ఏమి సూచిస్తుందంటే అది ఇవాంజలిజం. రైట్. మనుషులను పట్టే జాలలుగా చేస్తానన్న మాట దేవుడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఫిష్ గేట్ అది మనకి అది ఇవాంజలిజం గేట్గా ఉంది. తర్వాత మనం ఓల్డ్ గేట్ చూసాం. ఓల్డ్ గేట్ అంటే ఆ గేట్ యొక్క విజ్డానికి, అంటే జ్ఞానానికి గుర్తని చూసాం. ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దలు కదా, అందరూ కూడా ఆ యొక్క గేట్ దగ్గర ఉండి వాళ్ళు ఉన్న సమస్యలకి తీర్చి సమాధానం ఇచ్చేవాళ్ళు, అనేక విషయాల గురించి చర్చించుకునేవాళ్ళు కదా. మనము బోయాజ్ గురించి మనం చూసాం. ఏ విధంగా తను రూత్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ యొక్క గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని ఆయన పెళ్లి చేసుకునేవాడుగా చూసినాం. తర్వాత మనము వ్యాలీ గేట్ అనే ఆ గేట్ని చూసాం. వ్యాలీ అంటే లోయ కదా. మన జీవితంలో అనేక సార్లు ఇటువంటి లోయ అనే పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. సో ఆ యొక్క లోయ, రైట్, ఆ వ్యాలీ, రైట్, దట్స్ వాట్ సింబలైజెస్ దట్ అవర్ ట్రయల్స్. ఆ విషయాలు మనము చూసాం. తర్వాత డంగ్ గేట్ మనం చూసాం కదా. డంగ్ గేట్, సో ఆల్ ద డెడ్ బాడీస్ ఆర్ యానిమల్ ఎక్స్క్రీట్, పశువుల పేడ, డంగ్ అంటే పేడ కదా. సో అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ ఊరు బయట అక్కడ పడేసేవాళ్ళు. పడేసి ఆ చెత్తనంతా కూడా వాళ్ళు కాల్చేవారు. ఆ విధంగా అక్కడ 24 గంటలు ఆ యొక్క స్థలంలో అది ఎప్పుడు కాలుతూనే ఉండేదన్నమాట. సో యేసుక్రీస్తు ప్రభువారు, రైట్, ఆ యొక్క నరకానికి సూచనగా ఆ యొక్క డంగ్ గేట్, రైట్, అది గెహెన్నా అన్న విషయాన్ని ఆయన చెప్తూ అది ఆ యొక్క నరకానికి అది సాదృశ్యంగా ఆయన చెప్పినవాడుగా ఉన్నాడు. సో ఆ విషయాలు మనం చూసాం. తర్వాత లాస్ట్ వీక్ అంటే మనము ఫౌంటైన్ గేట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడికి అది సాదృశ్యంగా ఉందని మనం చూసాం. రైట్. ఏ విధంగా అక్కడ ఫౌంటైన్ గేట్ ద్వారా అనేక వాక్యాలు మనం చూసాం కదా. సో యేసుక్రీస్తు ప్రభు వారు హీ విల్ బ్రింగ్ అవుట్ ద వాటర్స్ ఆఫ్ ఫౌంటైన్ ఫ్రమ్ అవర్ బెల్లీ, రైట్, హౌ ఇట్ రిప్రజెంట్స్ ద హోలీ స్పిరిట్. ఆ విషయాలు మనం చూసాం. తర్వాత వాటర్ గేట్ మనం చూసాం. వాటర్ గేట్ అంటే దేనికి సాదృశ్యం? బైబిల్కి సాదృశ్యం అని మనం చూసాం. రైట్. ఏ విధంగా బైబిల్ వాటర్, ఇట్ నాట్ ఓన్లీ సస్టైన్స్ అవర్ లైఫ్ బట్ ఆల్సో ఇట్స్ ప్యూరిఫైస్. రైట్. ఎఫెషియన్స్ 5:26లో మనం ఆ విషయాలు చూసాం. దేవుని ఒక వాక్యాన్ని మనల్ని
పరిశుద్ధమే కాకుండా మనల్ని మనకి ప్రాణాన్ని కూడా ఇచ్చేదిగా మనము చూసాం, రైట్. ఆ విషయాలు మనము ఆ యొక్క వాటర్ గేట్లో మనం చూసాం. సో ఈరోజు మనము మిగతా 3 గేట్స్ చూసేసి ఈ గేట్స్ని మనము కంప్లీట్గా చూద్దాం, రైట్. సో మొదటగా మనము ఏం చూస్తున్నామంటే హార్స్ గేట్ మనం చూస్తాము. హార్స్ గేట్ తర్వాత నెక్స్ట్ మనం విల్సి ఈస్ట్ గేట్ తర్వాత విల్సి మటర్ గేట్. 3 గేట్లు మనము చూద్దాం, రైట్. సో ముందుగా ఒక చిన్న విషయాన్ని చెప్పి తర్వాత దెన్ విల్ గో ఇంటూ ది మెసేజ్. ఒక వ్యక్తి ఆయన ఏం చేశాడంటే సిటీ నుంచి ఒక ఊరికి వెళ్ళాడు. సో హీ వాంట్స్ టు బై ఏ హార్స్, ఒక గుర్రాన్ని కొనుక్కొని ఆ గుర్రం మీద హీ వాంట్స్ టు రైడ్, అది దాని మీద వెళ్ళాలని ఆయన ఆశపడినవాడిగా ఉన్నాడు. సో ఆ ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ఊరికి వెళ్ళి ఒక ఆయన దగ్గర అక్కడ గుర్రాలు ఉంటే అక్కడ గుర్రం కొన్నాడన్నమాట. అయితే గుర్రాన్ని కొన్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఆయన ఎక్కి కూర్చొని దాన్ని నడుపుతా ఉంటే అది ఎంతకీ కదలట్లేదు. అయితే ఎవరి దగ్గర అయితే కొన్నాడో ఆయన అడిగాడు, ఎందుకు ఇది కదలట్లేదు అంటే అది ఇట్స్ ఎ క్రిస్టియన్ హార్స్. మీరు మామూలుగా హార్సెస్ని గుర్రాలని అన్నట్టు మీరు అంటే అది పోదు, కాబట్టి మీరు ప్రైజ్ ద లార్డ్ అంటే అది ఫాస్ట్గా వెళ్తుంది, ముందుకెళ్తుంది. ఆమెన్ అంటే అది ఆగుతుందని చెప్పాడన్నమాట. అంటే అవునా అనేసి ఎక్కి కూర్చొని ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే అది వెళ్తా ఉంది, చాలా ఫాస్ట్గా వెళ్తా ఉంది. అది కొండకి ఎక్కేసి ఇంకా చివరికి వచ్చేసరికి ఆయన భయపడి ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఆయన ఇంకా అది ఫాస్ట్గా వెళ్తా ఉంది. ఆ తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, రే ఆమెన్ అనాలనేసి ఆమెన్ అన్నాడు. ఆమెన్ అంటే ఆగిపోయింది అనమాట, కొండ చివరిలో ఆగిపోయింది. అమ్మయ్య ఆగిపోయింది, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. అంటే ఏమైంటుందో మీరు ఊహించుకోవచ్చు కదా. సో దట్స్ అబౌట్ హార్స్. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, హార్స్ గేట్ని మనం చూస్తున్నాం, రైట్. హార్స్ గేట్ వర్స్ 28లో అబౌవ్ ద హార్స్ గేట్ ద ప్రీస్ట్ రిపేర్డ్ ఈచ్ వన్ ఆపోజిట్ హిజ్ ఓన్ హౌస్, రైట్. అక్కడ మనం హార్స్ గేట్ మనం చూస్తున్నాం. హార్స్ గేట్ మనం చూసినట్లయితే హార్స్ అది దేనికి ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి హార్సెస్, ఆ గుర్రాలు అక్కడి నుంచి లోపలి నుంచి బయటికి వెళ్ళడానికి, సిటీలోంచి లోపలికి వెళ్ళడానికి రాజు యొక్క గుర్రాలు లేకుంటే సైనికుల యొక్క గుర్రాలు యుద్ధానికి వెళ్ళడానికి ఆ యొక్క గేట్ని యూజ్ చేస్తారనమాట. సో దట్స్ హౌ దాన్ని హార్స్ గేట్ అని అన్నారు. అంటే ఇది దేనికి సూచిస్తుందంటే యుద్ధానికి సూచిస్తుంది, రైట్. వార్ఫేర్కి సూచించేదిగా ఉంది. సో క్రైస్తవులుగా మనం కూడా మన జీవితం ఎట్లా ఉందంటే ఒక వార్ఫేర్గా ఉంది, రైట్. వి ఆల్ గో త్రూ స్పిరిచువల్ వార్ఫేర్. క్రైస్తవులుగా మనము ఆ యొక్క ఆత్మీయ యుద్ధాన్ని మనము వెళ్ళే వరంగా ఉన్నాం. ఇప్పుడు మీ జీవితంలో అటువంటి యుద్ధం కానీ లేకపోతే దెన్ యూ నీడ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ యామ్ ఐ రియలీ ఫాలోయింగ్ క్రైస్ట్ కదా. సో నేను అటువంటి యుద్ధంలో లేకపోతే నేను నిజంగా క్రైస్తవున్నా లేకుంటే క్రైస్తవ జీవితం జీవిస్తున్నానా అని మనము చూసుకోవాల్సిందిగా ఉంది, రైట్. సో హార్స్ గేట్ ఏం చూస్తుందంటే అది యుద్ధానికి చూపించేదిగా ఉంది. సో మన జీవితంలో కూడా కాన్స్టెంట్గా ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ దెన్ విల్ బీ గోయింగ్ త్రూ దిస్ వార్ ఇన్ అవర్ లైఫ్. సో బైబిల్లో చూసినట్లయితే అనేక మంది వారి జీవితంలో ఎస్పెషలీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ యుద్ధం గురించి రాసిన వారుగా ఉన్నారు కదా. సో పౌలు రాస్తూ తిమోతికి రాస్తూ 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 7లో మనం చూసినట్లయితే పౌలు ఏమంటున్నాడు, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్ అని చెప్పేవాడుగా ఉన్నాడు. ఎవరైనా తెలుగులో చదవండి. త్వరగా తీసినట్లయితే తెలుగులో చదవండి. తెలుగు ఏమంటుంది, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని, రైట్. నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు, సో he says that I have fought a good fight, right. సో it's a military related verse కదా. సో హీఈస్ గోయింగ్ త్రూ దట్ ఫైట్ త్రూ అవుట్ హిస్ లైఫ్. తన జీవితంలో హీ వెంట్ త్రూ
so many spiritual wars, right, from the day that he was saved till he left his left this world. So he went through so much pain, so much suffering. In all those things ఏం చేస్తున్నాడు ఆయన? he was able to stand. ఆయన నిలిచిన వాడుగా ఉన్నాడు. అందుకే చివరిగా ఏమంటున్నాడు? ధైర్యంగా చెప్తున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని అని చెప్తా అన్నాడు. ఊహించండి, ఈ సమయంలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి, సరే ఈ సంవత్సరం అంతా, ద హోల్ ఇయర్ దట్ యు హావ్ గాన్ త్రూ, కెన్ యూ గివ్ మీ ఏ రిపోర్ట్, హౌ వాజ్ యువర్ క్రిస్టియన్ లైఫ్? నీ క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉందని ఒక రిపోర్ట్ ఇవ్వండి. మనం ఏం రాస్తాం? మనం సమ్మరైజ్ చేసి రాయండి, చెప్పండి అంటే ఏం చెప్తాం? సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, సో దే లాస్ట్ రైట్ ద ఇయర్ ఎండ్ రిపోర్ట్. సో గివ్ మీ యువర్ రిపోర్ట్, వాట్ ఆల్ యూ హ్యావ్ డన్, వాట్ ఆల్ యువర్ అచీవ్మెంట్స్ అని అడిగితే, యేసు ప్రభు అడిగితే మన ఆత్మీయ జీవితంలో, రైట్, వాట్ ఆర్ వీ గోయింగ్ టు రైట్? ఆర్ యూ గోయింగ్ టు సే, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్? Are we able to say that? Right? If we are able to say that, then that means you are in that race, in that fight, and you are leading a Christian life. If that is not the case, then you are fallen somewhere. You are already in the hands of Satan. So you need to be careful, right? The life that God has given, right? It is with a purpose, right? అది ఒక ఉద్దేశపూర్వకంగా మనకి ఇచ్చినాడు దేవుడు, రైట్? వన్ డే ఈజ్ గోయింగ్ టు కమ్, ఈజ్ గోయింగ్ టు టేక్ అస్ టు బి విత్ హిమ్, రైట్? అప్పటి వరకు మనము మన జీవితాన్ని కాపాడుకునే వారంగా ఉండాలి. సో సెకండ్ వర్స్ మనం ఏం చూస్తున్నాం? ఫిలిపియన్స్ చాప్టర్ 1 వర్స్ 27. ఇందులో చూసినట్లయితే, ఇందులో ఇది కూడా ఒకటి మిలిటరిస్టిక్ వర్స్ ఇది. సో ఇందులో ఏమంటున్నాడు? ఐ మే హియర్ ఆఫ్ యూ దట్ యూ మే స్టాండ్ ఫర్మ్, రైట్, ఇన్ వన్ స్పిరిట్, విత్ వన్ మైండ్, స్ట్రైవింగ్ సైడ్ బై సైడ్ ఫర్ ద ఫెయిత్ ఆఫ్ ద గాస్పెల్. స్టాండ్ ఫర్మ్. సో ఏమంటున్నాడు? యుద్ధంలో సైనికులు, దే ఆర్ డిఫెండింగ్ దేర్ ల్యాండ్, దేర్ పోర్ట్ ఆర్ దేర్ టవర్. సో ఆ యొక్క కమాండర్ ఏమంటున్నాడు? స్టాండ్ ఫర్మ్, నుంచొని ఉండండి, రైట్? ఈవెన్ ఇఫ్ యూ గెట్ బుల్లెట్స్, జస్ట్ స్టాండ్ ఫర్మ్, డోంట్ రిట్రీవ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ నుంచి వెనక్కి రావద్దు, మీరు అక్కడే ఉండండి, రైట్? క్రైస్తవ జీవితంలో కూడా వెన్ ఎవర్ వీ face these darts, right, of temptation, darts of sin, right, what God says, don't fall to this, right? You need to defend, you need to fight, you need to overcome, so that you can have a good Christian life. So that's what he's saying. So stand firm, nunchondi, right? Then ఏమంటాడు? strive side by side, then move forward. Not only you need to defend your Christian life, but also you need to go forward, you need to attack the enemy, right? That's what he is saying, right? మన జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలి. మనము ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా, మనము సాతానుతో లేకుంటే వచ్చే ఆ శోధలతో, ఆ పాపాల నుంచి మనము ఫైట్ చేసుకుంటూ వాటి యందు విజయం సాధించే వారంగా ఉండాలి. సో దట్స్ వాట్ God is expecting us. So stand firm in the war, right? So we need to stand firm. So as a Christian, we face 3 kinds of battles in this world, right? ఈ లోకంలో 3 రకాలైనటువంటి యుద్ధ భూముల్ని మనము చూస్తాం, రైట్? సో ఏంటి అవి? ఫస్ట్ ఏంటి? ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ ఫ్లెష్ కదా. సో మన యొక్క శరీరం, సో శరీరం అంటే ఇట్స్ అవర్ ఫాలన్ నేచర్, నాట్ ద ఫిజికల్ బాడీ, but our mindset, right, which is fallen. And then we face the battle of the world, right? Ee lokam, right? Lokasha, right? Lust of the world, lust of the flesh, and pride of life, right? So lokasha, netrasha, sharirasha, right? So we need to go through, right? If you and I are a Christian, tarvata there is another enemy, right, which we need to fight, is a Satan. సాతానుడు కూడా మన మీద దాడి చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలు కూడా మనం చూస్తాం. సో యాజ్ అ క్రిస్టియన్, రైట్, వీఆర్ ఇన్ అ బ్యాటిల్. డోంట్ థింక్ యు ఆర్ నాట్ ఇన్ అ బ్యాటిల్. యు ఆర్ ఇన్ అ బ్యాటిల్, అండ్ ఎవ్రీ డే వీ నీడ్ టు ఫైట్, రైట్? ఎవ్రీ డే వీ నీడ్ టు టేక్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ వీ నీడ్ టు ఫైట్, నాట్ ఓన్లీ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్, బట్ ఆల్సో టు హ్యావ్ ద విక్టరీ ఓవర్ అవర్ ఎనిమీ. సో ఆ విషయాలు మనము చూస్తున్నాం. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ద ఫ్లెష్ అని అంటే ఏమన్నమాట? బ్యాటిల్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే
పాప సంబంధమైన నేచర్, రైట్? సో ద ఫ్లెష్ టాక్స్ అబౌట్ అవర్ ఫాలన్ నేచర్. సో ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 1లో మనం చూసినట్లయితే ఏముంటుంది? ఎఫెషియన్స్ 2:1లో మనము వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్ అండ్ అవర్ ట్రెస్పాసెస్. మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారంగా ఉన్నాం, రైట్? దట్స్ అవర్ నేచర్, రైట్? ఆ విధంగా మనము ఈ లోకంలో ఉన్నాం, రైట్? అండ్ వీఆర్ వాకింగ్, ఇస్ అ వాక్ అకార్డింగ్ టు ద కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, రైట్? అకార్డింగ్ టు ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్. సో అది చనిపోయి ఉండే స్థితి ఏంటిది? ఈ లోకానుసారంగా జీవించడం, సాతానుడి చేతిలో ఉండడము, అది చనిపోయిన స్థితి, రైట్? సో అటువంటి స్థితిలో ఉన్నప్పుడు చనిపోయిన స్థితి యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూసినట్లయితే లెట్స్ లుక్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 3. ఎవరైనా తీసుకుని చదవండి. సో ఏముంటుంది ఇక్కడ? ఇంగ్లీష్లో చదువుతాను. Among whom also we all had our conversation in time past in the lusts of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. So if you and I are living in the lusts of the flesh, fulfilling the desires of the flesh and of the mind, right? If you think you are a Christian, you need to rethink yourself, right? If you keep on doing it, that means you need to rethink whether you are truly a Christian or not. So Bible says, right, this is the dead nature. సో మన పాపంలో ఉన్నట్లయితే ఇటువంటి స్వభావం కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి we need to be careful. We need to be very careful how our lives are, right? So as a Christian, if you and I are a Christian, what we need to do? We need to fight against it. వీటి ద్వారా మనము పోరాడే వారంగా ఉండాలి. So let's look at one verse, Colossians chapter 3 verse 8. మనం ఏం చేయాలి యాజ్ అ క్రిస్టియన్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ ఎవ్రీ డే. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్ ఎవ్రీ డే, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ అ సిన్. యు ఆల్రెడీ రేజ్డ్ ఎ వైట్ ఫ్లాగ్ అండ్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ సరెండర్డ్ టు మై ఫ్లెష్. దట్స్ వాట్ వీఆర్ సేయింగ్. సో చూడండి, Colossians chapter 3 verse 8. సో నేను చదువుతాను. వర్స్ 9 కూడా చదవండి సిస్టర్. చాలు సిస్టర్. సో ఐ విల్ రీడ్. But now, so what we need to do? But now ye also put off all this anger, wrath, malice, blasphemy, filthy communication out of your mouth. Lie not to one another, seeing that you put off the old man and with his deeds. So whatever is causing us, right, whatever is making us to have those old man, right, or the deeds of the old flesh, right, our fallen nature, right? As a Christian, we need to daily put that off. రైట్? ఈ రోజులలో మనం చూసినట్లయితే చాలామంది, రైట్, దే వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఆర్డర్ టు లుక్ యంగ్, రైట్, దే ఆర్ పీలింగ్ ఆఫ్ ఆల్ ద డెడ్ సెల్స్ ఫ్రమ్ దేర్ ఫేస్, రైట్? ఎవ్రీ డే వాట్ దే డూ, సో వాట్ ఎవర్ దెర్ ఈస్ అ డెడ్ cells in their face, so they peel it off, they put some ointment or something so that they look new, right? As a Christian, we need to do that, right? Whatever is a deadness that we have, every day we need to peel that off, we need to cleanse that off, right? By the word of God, by the prayer, by our own strength, right? By depending on God. So we need to consciously make sure that we don't do it, but we need also strength that comes through God when we depend on God. So that's what we need to do. Adi manamu cheyali, right? So కాన్స్టెంట్గా మనము దేవుని వాక్యం ద్వారా ప్రార్థనలో మనం కలుపుకొని ఆ యొక్క డెడ్నెస్ నుంచి మనల్ని కాపాడుకోవాలి, రైట్? దట్స్ హౌ వీ బికమ్, రైట్, we overcome the temptations of the flesh. So we are in that situation, right? So in order to have victory
right? What we need to do? Let's look at 1 Peter chapter 2 verse 12. సో వీటి అన్నిటి నుంచి మనకి విజయం పొందాలంటే, విజయం రావాలంటే ఏమనుంటుంది? నేను ఇంగ్లీష్లో చదువుతాను, మీరు తెలుగులో చదవండి. Dear beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshy lust which war against the soul. So చదవండి. Yeah. So as a Christian, right, when we accept Lord Jesus Christ, ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో ఏమవుతుంది? రైట్, మన స్పిరిట్ విల్ బి రివైవ్డ్, మన ఆత్మ నూతన పరచబడుతుంది. బట్ వెరాజ్ అవర్ ఫ్లెష్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ దట్ కండిషన్, ఇన్ అ డెడ్ కండిషన్. సో దట్స్ ద రీజన్ వీ ఆల్వేస్ హ్యావ్ దిస్ వార్, రైట్, విత్ ద ఫ్లెష్ అండ్ విత్ ద స్పిరిట్. స్పిరిట్ ఆల్వేస్ వాంట్స్ అస్ టు బి రైట్. ఆత్మ దేవుని ఆత్మ ద్వారా కనెక్ట్ అయ్యి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని ఆయన బలపరుస్తూ ఉంటాడు, రైట్. అటు ఇంకోవైపు ఈ యొక్క డెడ్ నేచర్, చనిపోయినటువంటి పాత స్వభావము అదేం చేస్తుంది? మనని ఈ లోకాల వైపు లాగేదిగా ఉంది, రైట్. అది మన పరిస్థితి. సో అప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? రైట్. Dear beloved, I beseech you as strangers and pilgrims, abstain from fleshy lusts which war against the soul. So we need to make an attempt. Consciously we need to say no to the sin. మనము మన గ్రహింపులో ఉండి, రైట్, చాలాసార్లు మనము గ్రహింపు లేకుండా చాలా విషయాలు చేస్తూ ఉంటాం. అయితే మనము we need to be alert, రైట్. we are in a war. మనము యుద్ధంలో ఉన్నప్పుడు పడుకొని మనం యుద్ధం చేయం కదా. సో పీపుల్ నీడ్ టు బి వెరీ అలర్ట్. సో ఆ అలర్ట్నెస్ కలిగి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము విజయం సాధించే వరంగా ఉండాలి, మనల్ని కాపాడుకునే వరంగా ఉండాలి. సో మొదటగా ఏం చేయాలి? we need to think that we are like a strangers, pilgrims. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక ప్రదేశంలో ఉండరు కదా, దే కీప్ ఆన్ మూవింగ్, వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగా మనము ఆ పాపంలో ఉండకుండా, పాపం నుంచి మనం మూవ్ అవుతూ ఉండాలి కదా, దేవుని వైపు మనము మూవ్ అవుతూ ఉండాలి. ఆ యొక్క మనం ఏం చేయాలి? ఆ యొక్క ఫ్లెషీ లస్ట్ని మనల్ని కాపాడుకుంటూ ఆ యొక్క వార్లో మనము యుద్ధం సాధించేవారుగా ఉండాలి, రైట్. ఫస్ట్ ఏం చేయాలి? మనం we need to abstain from the fleshy lust. ఆ యొక్క శరీరానుసారమైనటువంటి ఆ యొక్క ఆశల నుంచి మనను కాపాడుకోవాలి. రెండవది ఏం చేయాలి? ఇఫ్ యూ లుక్ ఎట్ Colossians chapter 3:5 ఏముంటుందంటే mortify, kill all those. Not only you need to stop, but also you need to kill all those fleshy lusts కదా. శరీరానుసారమైనటువంటి ఆ యొక్క విషయాల్ని మనం ఏం చేయాలి? మనం వాటిని కిల్ చేయాలి. చూడండి Colossians chapter 3 verse 5. తెలుగులో ఎవరైనా చదవండి. ధనాపేక్షను చంపివేయండి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులను. యా, సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలా? వీ నీడ్ టు కిల్. అసలు అక్కడ వర్డ్ ఏముంటుంది? మార్టిఫై అంటే వాటిని అన్నింటినీ కూడా మనము చంపాలి, వాటిని పక్కన పెట్టడం కాదు. అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ విధంగా మనం ఉండాలి. సో మన సాల్వేషన్, నాట్ ఓన్లీ వీఆర్ పొజిషనలీ వీఆర్ సేవ్డ్, వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్, రైట్. మనం దేవునిలో బలపడి స్థిరపడి ఉన్నట్లయితే ఆ యొక్క శరీర ఆశల నుంచి మనం కాపాడుకునే వరంగా ఉంటాం, రైట్. వీ నీడ్ టు రిమెంబర్, రైట్, యాజ్ అ క్రిస్టియన్, Galatians 2:20 ఏముంటుంది? ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్‌థెలెస్ ఐ లివ్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. ద లైఫ్ దట్ ఐ లివ్ బై ద ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో దట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో డైలీ వీ నీడ్ టు థింక్, రైట్. ప్రతిరోజు నేను సిలువ వేయబడ్డాను, యేసుక్రీస్తులో నేను తిరిగి లేపబడ్డాను. ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క గ్రహింపు మనకి కలిగిన వారంగా ఉండాలి. రెండవదిగా మనం ఏం చూస్తున్నాం? మనము వి సీ దట్ నాట్ ఓన్లీ వి ఫైట్ అగైన్స్ అవర్ ఫ్లెష్ బట్ ఆల్సో వి ఫైట్ అగైన్స్ ద వరల్డ్ కదా. మన శరీరాన్ని నుంచే కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఈ లోకం నుంచి కూడా మనము యుద్ధం చేసే వారంగా ఉన్నాం. సో లోకం కూడా అదొక శత్రువు కదా. సో ఆల్ దీస్ డేస్ ఏముంది? మన హృదయం ఎట్లా ఉందంట? ఒక పాపానికి, ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించకపోతే మన హృదయం ఏ విధంగా ఉంది? పాపానికి ఆట స్థలంగా ఉంది. సో అవర్ హార్ట్ ఈజ్ లైక్ ఎ ప్లే గ్రౌండ్ ఫర్ సిన్.
సో ఆట స్థలం అంటే ఏంది, ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు కదా. పీపుల్ చిల్డ్రన్ దే గో ఫ్రమ్ స్వింగ్ టు స్లైడ్స్, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వెళ్తారో కూడా తెలియదు, రైట్. తిరిగి చూసి మళ్ళీ చూసేటప్పటికి అక్కడ ఉండరు, రైట్. దట్ వాజ్ అవర్ హార్ట్ ఫర్ ద సిన్, డూయింగ్ ఆల్ ద థింగ్స్ యాజ్ పీపుల్ ఆర్ డూయింగ్ అవుట్ సైడ్ క్రిస్టియానిటీ కదా. సో మనలో కూడా ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్, వీ షుడ్ నాట్ బి లైక్ దట్. అవర్ హార్ట్ వాజ్ లైక్ దట్ బిఫోర్, బట్ నౌ ఇట్స్ నో మోర్ ఎ ప్లే గ్రౌండ్. నౌ వాట్ హ్యాపెన్ టు అవర్ హార్ట్, ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్ కదా. ఇప్పుడు మన హృదయము ఆట స్థలంగా లేదు, అది యుద్ధ భూమిగా ఉంది. కాబట్టి మనల్ని జాగ్రత్త పరచుకోవాలి, రైట్. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే రోమన్స్ 12లో ఏమంటుంది, we need to abstain, right. We need to present our bodies as a living sacrifice, right. So that's how మన జీవితం దేవునికి ఒక సజీవ యాగముగా మన జీవితాలని ఉంచుకోవాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు. సజీవ యాగం అంటే ఏంటిది అంటే, యు బర్న్, రైట్. యు పుట్ సంథింగ్ ఇన్ ద ఫైర్, రైట్. లివింగ్ లైవ్ థింగ్ పుట్టింగ్ ఇన్ అ ఫైర్, రైట్. అది సజీవ యాగం. సో మనము క్రైస్తవులుగా మనము కాన్షియస్గా, రైట్, వెన్ వీ సే నో టు దోస్ థింగ్స్ ఇట్ బ్రింగ్స్ పెయిన్, రైట్. సో అయినప్పటికీ మనం ఏం చేయాలి, ఆ దేవుని గురించి ఆ విధంగా మనము ఉండేవరంగా ఉండాలి. సో దట్స్ అ బ్యాటిల్ ఆఫ్ ద వరల్డ్. సో నాట్ ఓన్లీ వీ గో త్రూ బ్యాటిల్ ఆఫ్ ద ఫ్లెష్, రైట్. యాజ్ అ క్రిస్టియన్, not only we go through the battle, spiritual battle with the world, but also we go through a spiritual battle with the Satan, right. ఎప్పుడైతే మనం పాపంలో అవిధంగా కంటిన్యూ చేస్తామో, బైబిల్ ఏమంటుంది, దట్ విల్ బి ఫేసింగ్ సేటన్, రైట్. సేటన్తో మనము యుద్ధం చేసే వారంగా ఉంటాం. సో దావీదు ఏం చేస్తున్నాడు, దావీదు 2 Chronicles chapter 21 verse 1లో ఏం చేస్తున్నాడు ఆయన, సేటన్ ఏం చేసింది ఆయనని, he provoked David. దావీదుని ఆయన ప్రొవోక్ చేసింది ఏమని, గో అండ్ కౌంట్ ఆల్ ద పీపుల్, రైట్. గాడ్ సెడ్ నాట్ టు డూ ఇట్, బట్ బికాస్ హీ లిసన్డ్ సేటన్ అండ్ హీ సేటన్ ప్రొవోక్డ్, అండ్ దెన్ హీ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ హిస్ లైఫ్ కదా. సో సాతానుడు దావీదునే ప్రొవోక్ చేసిందంటే నువ్వు నేను ఎంత కదా. వీల్ ఆల్సో గో త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ సిన్. సో దట్స్ అ రీజన్ we need to carefully, we need to be consciously, we need to come out of the sin. పాపంలో నుంచి మనం బయటకు వచ్చే వరంగా ఉండాలి. 2 Corinthians chapter 2 verse 10 చూద్దాం. 2 Corinthians chapter 2 verse 10. అందులో మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ మనం పాపంలో ఉన్నట్లయితే సాతానుడు ఏ విధంగా మనల్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడో ఆ విషయం చూద్దాం. ఎవరైనా చదువుతారా? సో మనము ఇతరులని క్షమించకపోతే, కీప్ ఆన్ అన్ఫర్గివింగ్, రైట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ అన్ఫర్గివింగ్ నేచర్, కీప్ ఆన్ unable to forgive somebody, then Satan will see, right, and then he'll come into our life, right, and then he hardens our heart, right, and so we'll not be able to forgive. So దేవుని నేచర్ ఏంటిది, what is God's nature? God's nature is to forgive, right. If you don't forgive, you are showing Satan's nature, and if you keep on doing that, Satan will harden your heart. So that's the reason to be very careful, dear brothers and sisters. ఏదైనా మీరు ఇంకను క్షమించకుండా మీ జీవితంలో ఉన్నట్లయితే, మీరు ఆ విధంగా ఉన్నట్లయితే, నెక్స్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్, సేటన్ విల్ కమ్ అండ్ దట్ విల్ బీ హారబుల్ థింగ్, రైట్. సో హీ విల్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ యూ గో త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. నాట్ ఓన్లీ physically, there is a physical pain, right, when you keep something hard, something burden, right, something that in your heart. If your heart is not light, if something is filled with your heart and it is heavy, it will have a consequence, right. You will have, physically you go through problems, mentally you go through problems, and spiritually you go through problems. So that's the reason. So forgive and forget, that's the nature of Christ. If you don't have, you have the nature of Satan. ఇంకొక వచనం చూద్దాం, Ephesians chapter 4 verse 26 and 27. మనం తీసుకుని చదవండి.
27 కడతాను సిస్టర్. యా చాలు సిస్టర్. సో మనం కోపపడినప్పుడు ఆ కోపం అదే విధంగా ఉందనుకోండి, ఏం చేస్తున్నామంట, అపవాదికి మనం చోటిస్తున్నామంట. రైట్? ఇఫ్ యూ కీప్ ఆన్ హ్యావ్ దట్ నేచర్, కీప్ ఆన్, ఇఫ్ యు ఆర్ యాంగ్రీ విత్ సంబడి, రైట్? కొంతమంది ఉంటారు, వాళ్ళు పదే పదే కలిసినప్పుడల్లా ఏదో కోపం, రైట్? సంథింగ్ అదర్ ట్రయింగ్ టు హర్ట్ పీపుల్, రైట్? ఇఫ్ దట్ ఈస్ యువర్ నేచర్, ఇఫ్ దట్ ఈస్ మై నేచర్, అండ్ ఇఫ్ యు ఆర్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్, అది పదే పదే మనం ఆ విధంగా చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము, సాతానుడికి, అపవాదికి చోటిస్తున్నామంట. వాడు వచ్చి ఏం చేస్తాడు, వాడు వచ్చి ఆ విధంగా చేయొద్దు అని అంటాడా కదా, ఇంకా ఎక్కువ చేస్తాడు, ఇంకా ఎక్కువ కోపాన్ని రగలు చేస్తాడు, రైట్? ఎప్పుడైతే కోపం ఇంకా ఎక్కువ అవుతుందో, మామూలుగా ఉన్న కోపం ఏమవుతుంది, శబ్దాలతో, గట్టి గట్టి శబ్దాలతో, రైట్? సో ఇంట్లో శాంతి ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు, బయటికి వెళ్తుంది, బయట వాళ్ళందరూ కూడా తెలుస్తుంది నేచర్ ఏంటంటే కోపపడే నేచర్, రైట్? సో ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, అందుకే ఏముంటుంది ఆ వచనంలో, బిఫోర్ ద సన్ గోస్ డౌన్ యూ నీడ్ టు సెటిల్ యువర్ మ్యాటర్స్, రైట్? దట్స్ వాట్ యూ నీడ్ టు డూ అట్ హోమ్, అవుట్ సైడ్, right? If brothers and sisters, right, as a brothers and sisters, we need to do that. We need to forgive and forget each other, right? Forgive and forget that sin, or the thing that is causing a problem, right? As a Christian we need to do that, right? సో అది చేయకపోయినట్లయితే ఏమవుతుందంట, సాతానుడికి మనము చోటిచ్చిన వారంగా ఉంటాం. కాబట్టి అందుకే పదే పదే ఏమని రాయబడుతుంది ఎఫిషియన్స్ చాప్టర్ 6లో, వీ నీడ్ టు హ్యావ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం మనం ధరించుకున్న వారమై ఉండాలి. అప్పుడు మనము అపవాదికి చోటు ఇవ్వకుండా, ఈ లోకానికి చోటు ఇవ్వకుండా, మన శరీరానికి చోటు ఇవ్వకుండా మనల్ని కాపాడుకునే వారంగా ఉంటాం, రైట్? దెర్ ఆర్ సమ్ డిఫెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్, దెర్ ఆర్ సమ్ అఫెన్సివ్ ఇన్స్ట్రుమెంట్స్, సో వీ నీడ్ దట్. సో మేబీ విల్ డూ సమ్ అదర్ డే, బట్ యాజ్ అ క్రిస్టియన్, హౌ ఈజ్ యువర్ లైఫ్, హౌ ఈజ్ మై లైఫ్? సో వీటన్నిటికీ మనము ఈ పోరాటంలో, రైట్, మనము విజయం సాధిస్తున్నామా లేకుంటే మనం ఓడిపోతున్నామా, అది మనం చూసుకోవాలి. ఎక్కడైనా మనం ఓడిపోతే మనం సరిచేసుకొని మరలా దేవుని సన్నిధిలో మనము దేవుని యొద్ద మనము క్షమాపణ అడిగి సరిగా ఉండాలి, రైట్? సో అది హార్స్ గేట్. సో విల్ సీ ద నెక్స్ట్ గేట్. నెక్స్ట్ గేట్ ఏంటిది? వాట్ ఈస్ ద నెక్స్ట్ గేట్? ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గేట్, ఈస్ట్ గేట్, రైట్? ఇది ఈస్ట్ గేట్. సో ఈస్ట్ గేట్, దిస్ ఈస్ ద 9th గేట్. సో ఈస్ట్ గేట్ ఏంటంటే, let's look at one verse. Let's look at Ezekiel chapter 42 verse 1, 2 and 4 and 5. It's a very interesting gate. So east gate మనం చూసినట్లయితే, the arrow that goes into the temple, right, that's where is the east gate. అది ఈస్ట్ గేట్. అది అయితే ఈ గేట్ ఎందుకుందంటే, ఒక దినాన యేసు ప్రభు రెండో రాకడికి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఆ గేట్ ద్వారా ఆయన ప్రవేశించేవాడుగా ఉన్నాడు. సో అది మనము చూద్దాం. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈస్ట్ గేట్. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి, ఎజికియల్ చాప్టర్ 43 వర్సెస్ 1, 2, 4 and 5. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా, ఇశ్రాయేలు దేవుని ప్రభావమును తూర్పు దిక్కున కనబడాడు. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వల్ల వినబడింది. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకై నేను రాగా, నాకు కనబడిన దర్శనం వలె ఉండేది. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనంలో నాకు కనబడగా నేను సాగిలపడుతున్నాను. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గంలో యెహోవా తేజో మహిమను మందిరంలోనికి ప్రవేశించాను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇన్ యాక్ట్స్ చాప్టర్ 1 వర్సెస్ 8 to 10 మనం చూసినట్లయితే, యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు తర్వాత ఆయన 40 days he was on this earth, and then on the Mount of Olives అక్కడ ఏం చేస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళినవాడుగా ఉన్నాడు, రైట్? వెళ్ళినప్పుడు దేవదూత కనపడి ఆయనకి వాళ్ళ శిష్యులతో ఏమన్నాడు, ఏ విధంగా అయితే మీరు యేసు ప్రభు పైకి పరలోక రాజ్యానికి చూస్తున్నారో అదేవిధంగా మరలా వచ్చి ఈ కొండ మీదకి ఆయన వస్తాడు అని చెప్పినాడు అనమాట. సో ఇఫ్ యూ సీ దట్, right, there is a Mount of Olives, right, Mount of Olives. సో అక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, అది ఆ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ జెరూసలేంకి ఇట్స్ 20 miles 1 day జర్నీ, రైట్? అంత దూరం ఉందన్నమాట. సో ఆయన మరలా ఆ ప్రాంతానికి వస్తాడు,
right? If you so as you know, there are there's a second coming of Lord Jesus Christ. యేసు ప్రభు వారు మరలా ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చేవాడుగా అన్నాడు. ఆ సెకండ్ కమింగ్ చూసినట్లయితే అక్కడ మనము దెర్ ఆర్ రెండు సార్లు ఆయన రెండు పార్ట్స్గా మనం చూస్తాం కదా సెకండ్ కమింగ్. సో వన్ ఈజ్ హీ కమ్స్ ఇన్ టు ద మిడ్ ఆఫ్ ద ఎయిర్. ఆయన మధ్య ఆకాశానికి వచ్చేవాడుగా ఉన్నాడు. మధ్య ఆకాశానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆ సంఘాన్ని తనతో పాటు ఆయన తీసుకెళ్లేవాడుగా ఉన్నాడు, రైట్? హీ విల్ గో టు హెవెన్, పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ 7 years ట్రిబులేషన్ పీరియడ్ తర్వాత ఆయన మరలా ఈ లోకానికి ఆయన వచ్చేవాడుగా ఉన్నాడు. సో ఆ 7 years ట్రిబులేషన్ తర్వాత మనం ఏం చూస్తామంటే ఆ యొక్క యెరూషలేం చుట్టూ కూడా ఆ యొక్క అనేక మంది, రైట్, అనేక దేశాలు వచ్చి ఆ యెరూషలేంని పట్టుబడడానికి ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, మరలా ఆయన తిరిగి ఈ లోకంలోకి వచ్చేవాడుగా ఉన్నాడు. వచ్చి తన మాట ద్వారా ఆ యొక్క యుద్ధాన్ని గెలిచి ఆయన మరలా యెరూషలేంకి వెళ్ళి, యెరూషలేంలో అప్పుడు టెంపుల్ కట్టబడుతుంది. ఆ టెంపుల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆయనని ఆరాధించే వరంగా ఉన్నాం. సో దట్స్ ద హిస్టరీ ఆఫ్ ఈస్ట్ గేట్. సో ఈస్ట్ గేట్ త్రూ హీ విల్ ఎంటర్ ఇంటూ జెరూసలేం. మనము యూదుల మ్యారేజ్ మనం చూసినట్లయితే దెర్ ఆర్ 3 parts ఇన్ దేర్ మ్యారేజ్. సో ఒకటేమో ప్రదానం చేయబడ్డం, బెట్రోత్రల్ అని అంటారు. సో బెట్రోత్రల్ అంటే ఏం చేస్తారంటే దట్ ద 2 families going to agree that these 2 people are going to get married, right? They are not married, but they will going to get married, right? And they make some vows, right? It's a serious agreement. It's a legal agreement between those 2 families and between those 2 people that one day they're going to get married, right? అదేవిధంగా యేసు ప్రభు వారు ఏం చేస్తారు, when he died on the cross, when he was resurrected, right, he gave his spirit as a down payment, right? సో ఆయన ఏం చేస్తున్నాడు, తన ఆత్మని ఒక డౌన్ పేమెంట్గా ఇచ్చినాడు, రైట్? సో దట్ పీరియడ్ ఫ్రమ్ ద డే దట్ వీ యాక్సెప్టెడ్ క్రైస్ట్, ద డే దట్ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 2 పెంటెకోస్ట్ టైంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి వచ్చినాడో, సో అప్పటి నుంచి, రైట్, టిల్ హీ గోయింగ్ టు కమ్ బ్యాక్ ద సెకండ్ టైం, ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ బెట్రోతల్, రైట్? మనము యేసు ప్రభు మనము చూసినట్లయితే మేరీ జోసెఫ్, దే బోత్ ఆర్ ప్రదానం చేయబడింది మేరీ, అండ్ దే బోత్ ఆర్ టుగెదర్. దే ఆర్ నాట్ మ్యారీడ్, బట్ దే ఆర్ లీగలీ మ్యారీడ్, లీగలీ దే ఆర్ దేర్. సో అదేవిధంగా, సో యాజ్ అ చర్చ్, రైట్, వీఆర్ బెట్రోత్ టు క్రైస్ట్. వన్ డే వీఆర్ గోయింగ్ టు మ్యారీ, నాట్ యాజ్ అ ఇండివిజువల్ పర్సన్, నాట్ అ ఫిజికల్ మ్యారేజ్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్. ఇట్స్ అ స్పిరిచువల్ మ్యారేజ్ between the church, between the bride and the groom. So bride is the church and the groom is Jesus Christ. So we are all part of the church, not an individual person, right? As a body of believers, as a group, one day it's going to happen. So అది మనం ఎక్కడ చూస్తున్నాం, రెవల్యూషన్ చాప్టర్ 19 verses 7 to 9లో మనము చూసే వరంగా ఉన్నాం. సో బెట్రోతల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఈజ్ అ ప్రజెంటేషన్ యాజ్ అ వెడ్డింగ్. So wife is they go to bride's groom's father's place కదా. గ్రూమ్ వచ్చి ఏం చేస్తాడు, బ్రైడ్ని తీసుకెళ్తాడు ఫాదర్స్ హౌస్కి తీసుకెళ్ళి, దెన్ దే విల్ హ్యావ్ అ మ్యారేజ్ అండ్ దెన్ దే విల్ హ్యావ్ ఫీస్ట్, రైట్? అదేవిధంగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్, రైట్, డ్యూరింగ్ ద సెకండ్ కమింగ్, రైట్, డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సెకండ్ కమింగ్, వెన్ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన సంఘాన్ని ఎత్తబడతాడు. ఎత్తిన తర్వాత ఆ యొక్క హీస్ గోయింగ్ టు టేక్ అస్ టు బీ విత్ అస్ టు ద హెవెన్లీ ప్లేస్, రైట్, టు హిస్ ఫాదర్స్ ప్లేస్. అందుకే జాన్ చాప్టర్ 14 verses 1-2లో ఏం చూస్తున్నాం మనం, 14లో 1-2లో ఏముంటుంది, లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ, ఇన్ మై ఫాదర్స్ హౌస్ there are many rooms, right? If it were not so, would I have told you that I go to prepare a place for you? And if I go and prepare a place for you, I'll come back again and I'll take you to myself, that where I am, you may be also, right? So నేను ఎక్కడికైతే వెళ్తున్నానో నేను, రైట్, అక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఒక దినాన్ని వచ్చి నేను మిమ్మల్ని, సంఘాన్ని నాతో పాటు
నా తండ్రి ఇంటికి నేను తీసుకెళ్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. యూదుల మ్యారేజ్ ప్రకారం చూస్తే ఏం చేస్తుంది, ఆ గ్రూమ్ రైట్ హీల్ టేక్ ద బ్రైడ్ టు హిజ్ ఫాదర్స్ హౌస్. సో అది ఎప్పుడు జరగబడుతుంది, ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో అప్పుడు. తర్వాత 7 years ట్రిబులేషన్ తర్వాత దెన్ దెర్ విల్ హ్యావ్ ఎ మ్యారేజ్ ఫీస్ట్, రైట్. వన్స్ దే గో దేర్ దే విల్ హ్యావ్ ఎ మ్యారేజ్ ఫీస్ట్. సో ఇన్ ద మ్యారేజ్ ఫీస్ట్ అగైన్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు దిస్ ఎర్త్, రైట్. ఈస్ గోయింగ్ టు land on that Mount of Olives, and then he'll going to defeat all the enemies. అందరి శత్రువుల్ని ఆయన హతమార్చిన తర్వాత ఆయన పరలోక ఆ యొక్క జెరూసలేంని క్యాపిటల్ సిటీగా చేసుకొని అక్కడ 1000 ఏళ్ళు ఆయన పరిపాలించేవాడుగా ఉన్నాడు. సో దట్స్ ద ఫీస్ట్ దట్ వి సీ, రైట్. సో దట్స్ హౌ ఇట్ సింబలైజెస్ ద సెకండ్ కమింగ్, ద మ్యారేజ్, ద బెట్రోతల్ అండ్ ద ఫీస్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో వీటికన్నిటికీ మనము ఏం చూస్తున్నాం, సో దానికి యేసు ప్రభు ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దట్ త్రూ ద ఈస్ట్ గేట్. సో ప్లీజ్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఒకసారి మనం చూద్దాం జకరియా చాప్టర్ 14 verses 4 and 5 చూద్దాం. అండ్ దెన్ క్విక్లీ విల్ సీ రెవల్యూషన్ చాప్టర్ 19, 7 and 9. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదం నుంచిగా సగము కొండ ఉత్తరం తట్టునకును సగము కొండ దక్షిణం తట్టునకు జరుగు. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. కొండల మధ్య కనబడు లోయ ఆ జీవుడు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవద్దు. యూదా రాజైన ఉజ్జియా దినంలో కలిగిన భూకంపం నాకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవద్దు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధతను వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇప్పుడు నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. సో ఇది యేసు ప్రభువుకి ఉన్నటువంటి ప్రాఫెసీ గురించి రాయబడింది. ఏ విధంగా ఆయన మరలా ఆ యొక్క మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అది రెండుగా చీలిపోతుంది. అండ్ దెన్ హీల్ ఎంటర్ ఇంటూ జెరూసలేం త్రూ ఈస్ట్ గేట్. ఇట్స్ అ ప్రాఫెసీ. దెర్ ఆర్ మోర్ దెన్ 1000 prophecies about his second coming, right? So he's going to come one day to take us to be with him. So are we ready? మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా అది మనం చూసుకోవాలి. ఆయన ఈరోజు వచ్చినప్పుడు మనం ఆయనను ఎదుర్కొనే శక్తి మనకుందా, రైట్. మనము ధైర్యంగా నాలో ఎటువంటి పాపం లేదు, లేకుంటే నేను యేసు ప్రభు రక్తంలో కడగబడి వాటినన్నిటినీ జయిస్తున్నాను అని చెప్పగలమా మనం, రైట్. ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము ధన్యులం కదా. సో ఆ విషయాలు మనము రెవల్యూషన్ చాప్టర్ 19 verse 7, 9లో చూస్తాం. ఒకసారి చదవండి ఆ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన యొక్క స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది, కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా చాలు సిస్టర్. సో గొర్రె పిల్ల యొక్క వివాహము సిద్ధమైంది, రైట్. తన భార్య తను తాను అలంకరించుకుందండి. సో వాట్ వీ సీ హియర్ ఈజ్ జీసస్ క్రైస్ట్, రైట్. సో ఈజ్ గెటింగ్ రెడీ ఫర్ హిజ్ మ్యారేజ్. సో అది ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే సంఘాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. సో అప్పటివరకు సంఘం ఏం చేయాలి, రైట్, తనను తాను సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా సిద్ధపరచుకుంటాం, ఆయన నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఆయన గురించి జీవించినట్లయితే మనము సిద్ధపరిచే వారంగా ఉంటాం కదా. సో విల్ సీ ఇన్ ద మ్యారేజ్, రైట్, ద బ్రైడ్ విల్ బి బ్యూటిఫుల్లీ, రైట్, డెకరేటెడ్, రైట్. నోబడి లైక్స్ undecorated or without any beautiful look on the bride, right, during the marriage. So we want to present perfectly, right. So because that is their day, their time. సో అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క వధువుని, రైట్, ద బ్రైడ్. సో we are the bride. So we don't want to present ourselves in an ugly way, right. So when we live in this world, మనం ఈ లోకంలో ఈ లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనల్ని దేవునికి సరైన విధంగా అలంకరించినట్టు కాదు. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా దేవుని కొరకు మనము జీవిస్తామో అప్పుడు మనము దేవునికి ఎంతో బ్యూటిఫుల్గా అలంకరించిన వారంగా ఉంటాం.
సో దట్స్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్, దట్ యాజ్ అ క్రిస్టియన్ వీ నీడ్ టు లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు హిమ్. ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దట్ మేక్స్ ద బ్రైడ్ బ్యూటిఫుల్, రైట్? సో వన్ డే ఈస్ గోయింగ్ టు కమ్ టు టేక్ హిస్ బ్రైడ్ టు బీ విత్ హిమ్. సో వీ నీడ్ టు బీ రెడీ ఫర్ దాట్. సో ఈ విధంగా తను ఆ యొక్క గేట్ ద్వారా వచ్చి ఆయన తన టెంపుల్లో ఆ యొక్క సెలబ్రేషన్ 1000 ఏళ్ల పరిపాలన ఆయన చేసేవాడుగా ఉన్నాడు, రైట్? సో అది మనం చూస్తున్నాం. క్యాన్ యూ గో టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్? నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇది ఈస్ట్ గేట్, ప్రస్తుతం ఉన్న ఈస్ట్ గేట్. సో ఈ గేట్ ఇట్ ఈస్ బ్లాక్డ్, రైట్? ఇట్ ఈస్ అంటే మనం యేసుప్రభు వస్తాడు అని అనుకుంటున్నాము. అయితే ఏం చేశాడంటే 1520 ఆ టైంలో టర్క్స్ వన్ ఆఫ్ ద కింగ్ సులైమాన్ అనే వ్యక్తి ఆ యొక్క జెరూసలేంని ఆయన యుద్ధంలో గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క గేట్ని క్లోజ్ చేస్తాడు, బ్లాక్ చేస్తాడు. ఇంకా ముందు ఏం చేస్తున్నాడంటే చాలా టూమ్స్ పెట్టాడు, అంటే రైట్ చాలా డెడ్ బాడీస్ అక్కడ పెట్టాడు అనమాట. సో ఈ వ్యక్తి కింగ్ ఏం చేస్తున్నాడు, హీ రెడ్ జకరియా, హీ రెడ్ ఎజకియల్, హీ నోస్ దట్ ఆయనకి యేసు ప్రభు మరలా తిరిగి వస్తున్నాడా అని తెలుసు ఆయనకి. అందుకే ఏం చేస్తున్నాడు, ఆ విధంగా తిరిగి రాకుండా ఉండాలనేసి ఆయన ఏం చేస్తున్నాడు, అది ఇక డోర్స్ని బ్లాక్ చేసినాడు. ఇంకా ముందు ఆ శవాలు అంటే ఆ యొక్క సమాధులు ఏం చేస్తాయంటే వాళ్ళ రిలీజన్లో ప్రాఫిట్ అనే వ్యక్తి ఆ యొక్క సమాధుల మీద నుంచి నడవడు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అందుకే ఆయన యేసు ప్రభు ఆ విధంగా రాకుండా ఉండడానికి అది బ్లాక్ చేసిన వాడుగా ఉన్నాడు. కానీ హీఈస్ అ గాడ్, రైట్? హీ డజంట్ నీడ్ ఎనీథింగ్, నోబడీ కెన్ బ్లాక్ హిమ్, రైట్? వన్ డే ఈజ్ గోయింగ్ టు, ఒక దినాన ఆయన మరలా తిరిగి వచ్చేవాడుగా ఉన్నాడు. వచ్చి యెరూషలేంని రాజధానిగా చేసుకొని 1000 ఏళ్ళు ఆయన పరిపాలించే వాడుగా ఉన్నాడు. సో దట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈస్ట్ గేట్, రైట్? తర్వాత మనము చివరిగా ఈ యొక్క మస్టర్ గేట్ని చూద్దాం. మస్టర్ గేట్ అంటే ఏంటంటే ఈ గేట్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఇన్స్పెక్షన్, రైట్? ఒక హార్సెస్ యుద్ధానికి వెళ్ళే ముందు వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ వారు ఇన్స్పెక్ట్ చేసేవారుగా ఉన్నారు. సో ఈ గేట్ ఏం సూచిస్తుందంటే మనము దేవుని సన్నిధి అంటే దేవుడు వచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, సో అది అది సింబాలికల్గా చూపిస్తుంది అనమాట. మనం నిజంగానే ప్రిపేర్డ్ అయినామా, రైట్? వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధానికి వెళ్ళే ముందు ఆ యొక్క సోల్జర్స్ని వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఈజీ హెల్దీ, రైట్? ఆయనకి అన్ని అవయవాలు ఉన్నాయా, ఆయన గుర్రం బాగుందా అనేసి అన్ని ఇన్స్పెక్ట్ చేస్తాడు అనమాట. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఒక దినాన ఆయన ఇన్స్పెక్ట్ చేసేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఇన్స్పెక్ట్ చేసి ఆయన ఏమంటున్నాడు, Luke 18:8 ఏమంటున్నాడు ఆయన, Yeah. So is there anyone, right, who is faithful, right, who walks according to the will of God, right? అని ఆయన అంటున్నాడు, రైట్? ఆయన పరీక్షిస్తున్నాడు, నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నామో ఆయన చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం వీ నీడ్ టు బి రెడీ, రైట్? దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం జీవించినట్లయితే అది దేవునికి మహిమ, మనకి దీవెన. ఇట్స్ అ బ్లెస్సింగ్, రైట్? వెన్ వీ లివ్ ఫర్ గాడ్, రైట్, హీ విల్ బ్రింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్ టు వర్క్ ఫర్ ఎ క్రిస్టియన్, రైట్? Romans 8:28 ఉంటుంది, సమస్తము సమకూడి మేలుగు జరుగుతాయంట. సో దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ టు అస్, రైట్? వెన్ వీ వాక్ అకార్డింగ్ టు హిస్ విల్. చివరిగా ఒక వచనం చదువుదాం, Romans 14:11-12. Yeah. సహోదర సహోదరికి అడ్డమైనవి ఆటంకమైనవి, రైట్? అవి ఏది కూడా మనం చేయకూడదు. ఒక దినాన దేవుడు మనల్ని తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు, రైట్? సో హౌ ఈజ్ మై లైఫ్, హౌ ఈజ్ యువర్ లైఫ్? వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ కదా. మనము చూసినాం నంబర్స్లో, మనము 19-20 చాప్టర్స్ మధ్యలో దెర్ ఈస్ 38 years ఆఫ్ హిస్టరీ విచ్ ఈజ్ నాట్ రిటర్న్. 38 years ఆఫ్ హిస్టరీని ఆయన రాయించలేదు. ఎందుకంటే ఆ హిస్టరీ ఏంటంటే దేవునికి అవిధేయంగా జీవించిన వారుగా ఉన్నారు. సో అందుకోసమని దేవుడు ఆ విధంగా అక్కడ రాయలేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, రైట్? ఈవెన్ మన 1 Corinthians మనం చూస్తాం 3rd chapterలో ఏం చూస్తాం, అక్కడ
రైట్. మన జీవితం ఏ విధంగా జీవించినామో అది ఒక దినాన టెస్ట్ చేయబడుతుంది. ఏదైతే ఈ లోకానుసారంగా ఉన్నదో అదంతా కూడా అగ్నిలో కాల్చివేయబడుతుంది. ఇట్స్ ఆల్ వేస్టెడ్. సో ఇఫ్ యూ డోంట్ లివ్ ఫర్ క్రైస్ట్, ఇట్స్ ఆల్ అ వేస్ట్ లైఫ్, రైట్. ద లైఫ్ దట్ యూ లివ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ దట్ లైఫ్ దట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, చూద్దాం. ఎక్కడ మనం సరిగ్గా లేమో మనము అక్కడ దేవుని సన్నిధిలో మనము మన తప్పులు ఒప్పుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాం. సో హీస్ గోయింగ్ టు కమ్ వన్ డే, రైట్, అండ్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ టు జెరూసలేం త్రూ ఈస్ట్ గేట్, రైట్, అండ్ హీస్ గోయింగ్ టు రూల్ ఫర్ 1000 years, and he's going to celebrate marriage supper there, and God is expecting you and I to be there, right. If you are really born again, మనము నిజంగా దేవుని రక్షణ పొందితే ఆ యొక్క పెళ్ళి విందులో ఉంటాం. ఆ విధంగా లేనట్లయితే ఏమవుతుంది, రైట్, విల్ నాట్ బీ పార్ట్ ఆఫ్ దట్ మ్యారేజ్ సఫర్. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ సేవ్డ్, రక్షణ లేకపోతే దేవుని సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకోండి, యేసుప్రభువుని అంగీకరించండి. రక్షించబడితే దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే దేవునికి మహిమ కలిగేదిగా ఉంటుంది, రైట్. సో మనము 10 gates చూసాం. షీప్ గేట్, ఫిష్ గేట్, తర్వాత ఏంటి, వ్యాలీ గేట్, ఓల్డ్ గేట్, డంగ్ గేట్, ఫౌంటైన్ గేట్, రైట్, అండ్ వాటర్ గేట్. తర్వాత హార్స్ గేట్ చూసాం ఈరోజు, ఈస్ట్ గేట్ చూసాం, మాస్టర్ గేట్ చూసాం, రైట్. ఇన్ని గేట్స్ చూసాం. సో వీటన్నిటిని నెహెమ్యా కట్టిన తర్వాత వాట్ వి సీ, వాల్స్ ఆఫ్ ద జెరూసలేం వాజ్ బిల్డెడ్, రైట్. దట్స్ ద పర్పస్ హీ కేమ్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు బిల్డ్ ద వాల్స్ అరౌండ్ జెరూసలేం. యెరూషలేం చుట్టూ ఆ యొక్క ప్రకారాన్ని, ఆ యొక్క గేట్స్ని కట్టినవాడుగా ఉన్నాడు. ఈ విధంగా ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన జీవితం ద్వారా నెరవేర్చినాడు. సో మన జీవితంలో ఏముంది దేవుని యొక్క ఉద్దేశం, రైట్. మీరు ఎప్పుడైనా గుర్తించారా, గమనించారా? దేవుడు ఏమీ ఆశిస్తున్నాడు, దేవుడు మనకి లైఫ్ ఎందుకు ఇచ్చినాడు, ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నాడు, రైట్. లెట్స్ సీ వాట్ ఈస్ దట్ గాడ్ వాంట్స్ మీ టు డూ, రైట్. యాజ్ వీ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం పరీక్షించుకుందాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్లో దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించి దేవుని మహింపరిచే వరంగా ఉందాం. ఓకే, సో ఇంతటితో ఈ ఒక వాక్యాన్ని ఐల్ క్లోజ్. సో లెట్స్ ప్రే. కృపల తండ్రి, నిత్యుడి దేవ, ప్రభా ఇచ్చినటువంటి సమయానికి మీకు ఎంతో వందనాలు ప్రభా. ఇక 10 gates గురించి మేము చూడగలిగినాం. ఎన్నో సత్యాలు మేము నేర్చుకున్నాం ప్రభా. నేర్చుకునే